రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ శాఖలోని ఆర్టిజన్ల సమ్మె కంటిన్యూ అవుతోంది. ఆర్టిజన్లు చేపట్టిన సమ్మె 9వ రోజుకు చేరుకుంది. తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని కోరుతున్నారు కార్మికులు. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందంటున్నారు. నిర్మల్ డివిజన్ కార్యాలయం వద్ద కొనసాగుతున్న సమ్మెలో పాల్గొన్నారు విద్యుత్ ఆర్టిజన్లు. తమకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా సర్వీసు రూల్స్ వర్తింపజేయాలని కోరుతున్నారు. లేదంటే తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా మా డిమాండ్లు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టిజన్ కార్మికులు ఎవరైతే ఉన్నారో 23,000 మంది కార్మికులను సంస్థలో ఉన్నటువంటి ఏపీఎస్బీ సర్వీస్ రూల్స్ వెంటనే అమలు చేయాలి. అలాగే విద్యార్హతను బట్టి కన్వర్షన్ చేయాలి. సంస్థలో గత 15 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి అన్మ్యాన్ కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు, వాళ్ళను కూడా సంస్థలో విలీనం చేయాలి. అలాగే పీసురేట్ కార్మికులకు జీవో నంబర్ 11 ప్రకారంగా వేతనాలు చెల్లించాలి. అలాగే 2016 డిసెంబర్ 4 వరకు ఎవరైతే మిగిలిపోయిన కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో వాళ్ళను కూడా సంస్థలో వాళ్ళను కూడా పాపం విలీనం చేయలేకపోయారు. అన్ని అర్హతలు ఉండి కూడా విలీనం చేయలేకపోయారు. ముఖ్యంగా మాకు గత కొన్ని సంవత్సరాలుగా పరిమాణం అధికమవుతుంది. మా కార్మికులు కూడా రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నారు. కొందరు రిటైర్మెంట్ అయినా కూడా వాళ్ళకు గ్రాట్యుటీ కూడా సరిగా వస్తలేదు. వాళ్ళ జీవితమే ప్రశ్నార్థకంగా మారింది. కాబట్టి మా బతుకులను మాకు ఏపీఎస్బీ రూల్స్ ద్వారా, కన్వర్షన్ ద్వారా, విలీనం ద్వారా మా బతుకులను వెలుగు నింపాలని మేము యాజమాన్యాన్ని, ఇటు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. కాబట్టి మా జేఏసీ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు మేము ఈ సమ్మెను ఇలాగనే కొనసాగిస్తామని మేము తెలియజేస్తున్నాము. మాకు ఎలాంటి నష్టం జరిగినా కూడా మా ఉద్యోగాలు పోయినా మానసికంగా హింసించడం ఏదైనా చేస్తే మాత్రము దీనికి పూర్తి బాధ్యత గవర్నమెంట్ భరించాల్సి వస్తుంది, ప్రభుత్వమే భరించాలి.